సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏదైతే అంటే పార్టీలో చేరి మీరు చెప్పినటువంటి ఒక 3 అంశాలు 4 అంశాలు చెప్పడం జరిగింది. 4 అంశాల మీద మనం సమగ్రంగా చర్చిద్దాం సార్. నెంబర్ 1 ఫస్ట్ ఏదైతే చెప్పారో ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పేసి అంటే లేకపోతే ఏది ప్రజలకు కూలదోస్తారనో లేకపోతే ప్రజలు దాని గురించి మాట్లాడినారంటే సార్ ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీ కూడా ప్రజల్లో అమలు కావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఎందుకు అమలు కావట్లేదంటే దానికి సంబంధించినటువంటి సందర్భాలు చెప్తాను సార్. గతంలో ఏవేవైతే పథకాలు అందించారో వీళ్ళ పథకాలను ఎంకరేజ్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికీ నాకు తెలిసైతే రైతు బంధు ఎవరికి కూడా 2 ఎకరాలు 2.5 అంటే 3 ఎకరాల వాళ్ళకు కూడా దాటి పడినటువంటి దాఖలాలు లేవు సార్. రైతు బంధు అంటే గతంలో ప్రతి ఒక్క రైతుకు పడేది. ఆ రైతు బంధు ఎంత ఇచ్చామంటే 15,000 అంటే సంవత్సరానికి 15,000. ఒకటి హామీలు అమలు ఏదైతే ఇచ్చారో మీకన్నా గొప్పగా చేస్తామని చెప్పారో అక్కడ డెలివరీ చేయట్లేదు కాబట్టి ప్రజలు కోపంతో ఉన్నారు. అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ మాట్లాడుకుంటే కనుక మీరు అధికారంలో ఉన్నప్పుడు సపోజ్ దళిత బంధు లాంటి లేకపోతే 3 ఎకరాలు 10 లక్షలు ఇలాంటి ఫ్లాగ్షిప్ హామీలు చాలా ఇచ్చారు, అమలు చేయలేకపోయారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్నా కొన్ని చేయగలుగుతుంది, కొన్ని చేయలేకపోతుంది. మరి అవేళ ఎవరు మీ ప్రభుత్వం మీద దండలేదే, ప్రజలు ఎవరు తిరుగుబాటు చేయలేదే? రైట్ సార్. ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయకపోతే మేము గవర్నమెంట్ లోనే ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్కి వచ్చారు. తిరుగుబాటు చేయడం అంటే అవసరం అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చూపించాలో అలా చూపిస్తారు, కానీ బంగ్లాదేశ్ లో రోడ్ల మీదకి రారు సార్. నేనేమంటున్నా అంటే ఈ రోజు సార్ బంగ్లాదేశ్ కాదు సార్, అంతకంటే వరస్ట్ ఉంది సార్. ఈ రోజు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు ప్రజలు దేనికో వస్తలేదు. దేనికి వస్తారు ప్రజలు అంటే మంచినీటికి వస్తున్నారు సార్. ఈరోజు మొత్తం రిజర్వాయర్లన్నీ ఎండిపోయి కనీసం తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి సార్. సుంకిశాల కూలిపోయింది సార్. అక్కడ ఎల్లంపల్లిలో ఎల్ఎండిలో నీళ్లు లేవు సార్. ఎట్లా సార్ తాగడానికి నీళ్ళు ఎట్లా సార్? తెలంగాణకు హైదరాబాద్కు నీళ్ళు ఎట్లా సార్? మల్లన్న సాగర్ లేకపోతే ఈరోజు హైదరాబాద్ తాగడానికి కూడా దిక్కుండకపోతున్నాయి సార్. రేపు పొద్దుగాల నీళ్ళు ఎట్లా? హైదరాబాద్ లో కూడా గ్రౌండ్ వాటర్ పడిపోయింది. నేను చెప్పట్లేదు, ప్రధాన పత్రికలు చెప్తున్నాయి. ఈరోజు నేనేదో నా సొంత కవిత్వం చెప్పట్లేదు. కావాలంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ తీసుకోండి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను సార్, ఇప్పటివరకు కొన్న ధాన్యం ఎంత సార్? మొత్తం ధాన్యం కూడా వానకు తడిసి ఎండకు ఎండి రోడ్ల మీద కుప్పలు పోసుకొని ఉంటారు సార్. వాళ్ళంతా కూడా ఈ రోజు ధాన్యం కొనే దిక్కు లేదు. ఏది మిల్లర్లు మోసం చేస్తారు, ఆ అన్నకు తెలుసు. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి మీరు చెప్తుందని బట్టి నాకు అర్థమవుతుంది. అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అది కాదు మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న పాయింట్. నేను ఒకటే చెప్తున్నాను సార్, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా కానీ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు కంపల్సరీ ఉండాల్సిందే సార్. ఆల్రెడీ 1.5 year అయిపోయింది, ఇంకోటి 3.5 years వాళ్ళు ఉంటారు. దానికేం మేము చెప్పట్లేదు. అదే క్రమంలో మేము ఏమంటున్నామంటే వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే చర్యలు సార్, ఇప్పుడు మీరు అన్నారు ఎస్ తప్పకుండా కొన్ని హామీలు అమలు చేయలేదు, కొన్ని హామీలు అమలు చేసిన ఏ ప్రభుత్వమైనా అట్లుంటుందని మీరు చెప్పారు సార్. మీరు చెప్పిన దానికో నేను వస్తాను సార్. నేనేమంటున్నా అంటే ఈరోజు వడ్లు కొనడం అయితే ఏ పార్టీ ఉన్నా కానీ చేయాల్సిందే కదా. అది వడ్లయితే కొనుగోలు చేయాలి కదా, కనీసం గోనె సంచులే తీయాలి కదా, సుతిల దారాలే తీయాలి కదా, దానికి కుట్టనికి బ్యాగులు కుట్టనికి. అవి కూడా గోనె సంచులు కూడా ఇవ్వాలనేటువంటి దుస్థితిలో భారతదేశం అయితే లేదు కదా సార్, మన ప్రభుత్వం అయితే లేదు కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాంగ్రెస్ చెప్తుంది అనుకోండి. ఒక పాయింట్ ఏంటంటే అక్కడి నుంచి వద్దాం, అక్కడ ఆగి వీళ్ళతో మాట్లాడి మళ్ళీ వస్తారు. ప్రజలు కోపంతో ఉన్నారు కాబట్టి మేమేం పడగొట్టక్కర్లేదని. అలాంటప్పుడు కామెంట్ కూడా చేయక్కర్లేదు. పొద్దున్న లేస్తే ప్రభుత్వాన్ని ఇప్పుడు కాదు, ప్రభుత్వం వచ్చి 2-3 నెలలకే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కడియం శ్రీహరి మొట్టమొదటి మాట్లాడారు, శ్రీనివాసరెడ్డి ఒకసారి మాట్లాడారు. ఇవాళ వాళ్ళు కట్ చేస్తే ఎక్కడ తేలారు వాళ్ళిద్దరు? కాంగ్రెస్ లో తేలారు. అదే అంటున్నా. సో అందుకని ప్రతి రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. రాకేష్ గారు రైట్, గారు ఒక నిమిషం అక్కడ